ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థలో అసలు ఏం జరుగుతోంది? కుటుంబాలను కించపరుస్తున్నా పట్టించుకునేవారే లేరా? అధికారుల్లో ఇంకా వైసీపీ వాసనలు పోలేదా? ఐఏఎస్ ఐపీఎస్ స్థాయిలో ఉన్నవారు సైతం ఇంకా జగన్పై స్వామి భక్తిని ప్రదర్శిస్తున్నారా? పెద్ద పెద్ద స్థానాల్లో సైతం ఇంకా వైసీపీ వాసనలు ఉంటే కూటమి ప్రభుత్వంలో పెద్దల మాటకైనా విలువ ఉంటుందా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆవేదన వెనుక అసలు ఏం జరిగింది? పవన్ ఎఫెక్ట్ ఏపీ పోలీస్ వ్యవస్థపై గట్టిగా పడనుందా? అతి త్వరలోనే పూర్తి స్థాయిలో ప్రక్షాళన జరగనుందా? ఏపీ ప్రభుత్వం మారి దాదాపు 5 నెలలవుతోంది. అయితే కొంతమంది అధికారుల తీరులో మాత్రం మార్పు లేదు. ముఖ్యంగా పోలీస్ వ్యవస్థలో పాత వాసనలు ఇంకా పోలేదు. ఇప్పటికే పలువురు అధికారులు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో విఫలమవుతున్నామని ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాను హోంమంత్రి అయితే పరిస్థితి మరోలా ఉంటుందని ఆయన ఏకంగా వార్నింగ్ ఇచ్చారు. అయితే కేబినెట్ భేటీలో కూడా పవన్ పోలీస్ అధికారుల తీరుపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో అతి త్వరలో ప్రక్షాళన ఖాయమని తెలుస్తోంది. అందుకు సంబంధించి ఇప్పటికే సంకేతాలు కూడా వస్తున్నాయి. కడప జిల్లాలో ఎంపీ అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడు గతంలో సోషల్ మీడియాలో టీడీపీ అగ్రనేతలను దుర్భాషలాడిన వర్రా రవీందర్ రెడ్డి విషయంలోనూ అదేవిధంగా ప్రవర్తించారు పోలీసులు. ఆయన పోలీస్ స్టేషన్ నుంచే తప్పించుకోవడంతో ప్రభుత్వం సీరియస్ అయింది. ఏకంగా ఎస్పీని బదిలీ చేసింది. మరో సీఐపై కూడా వేటు పడింది. ఇక రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ను జైలుకు తరలిస్తుండగా ఆయనతో కలిసి బిర్యానీ తిన్న అధికారులపై కూడా ఆ జిల్లా ఎస్పీ వేటు వేశారు. రౌడీ షీటర్లు నేతలతో కలిసి విందులకు హాజరవడం లాంటివి కూడా విమర్శలకు దారితీస్తున్నాయి. పలుమార్లు సీఎం చంద్రబాబు నేరుగా హెచ్చరికలు జారీ చేసినా కొందరు అధికారుల్లో మార్పు రాకపోవడంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. దీనిపై రాష్ట్ర డీజీపీ కూడా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. బాధ్యులపై చర్యలుంటాయని హెచ్చరికలు జారీ చేశారు. వైసీపీ కార్యకర్తలు కీచకులుగా మారినా చూస్తూ ఉంటామని, నోటీసులు మాత్రమే ఇస్తామని పోలీసులు అనుకుంటే వారిని పక్కన పెట్టేసి సిన్సియర్గా పనిచేసే వారితో పని చేయించుకుంటామని ప్రభుత్వం సిగ్నల్స్ పంపింది. వర్రా రవీంద్రారెడ్డి అనే సోషల్ మీడియా కీచకుడిని అరెస్ట్ చేసి హడావుడి చేసి 41A నోటీసులు ఇచ్చి వదిలేశారు. దీంతో పోలీసుల తీరుపై మరోసారి విమర్శలు ప్రారంభమయ్యాయి. కేబినెట్ భేటీలో పవన్ దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే డీజీపీ కడప ఎస్పీని బదిలీ చేశారు. వర్రా రవీందర్ రెడ్డిని వదిలేసిన సీఐకు నోటీసులు ఇచ్చారు. పోలీసుల తీరుపై పవన్ కళ్యాణ్ అసంతృప్తితో ఉన్నారు. ఇష్టం వచ్చినట్లుగా కుటుంబాలను కించపరుస్తున్నా, మహిళలపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా కొంతమంది పోలీసులు మారలేదు. కడప ఎస్పీ వేటుతో ప్రభుత్వం తమ విధానమేంటో సిగ్నల్స్ ఇచ్చింది. ఇక పోలీసులు తమ సమర్థత చూపించుకోవడమే మిగిలింది. లేకపోతే ప్రభుత్వం సమర్థుల్ని వెతుక్కునే అవకాశం ఉంది. మంత్రివర్గ సమావేశంలో పవన్ కళ్యాణ్ చెప్పిన విషయాలన్నింటినీ సావధానంగా విన్న సీఎం చంద్రబాబు నెల రోజుల్లోగా మళ్లీ పోలీసు వ్యవస్థని గాడిన పెడతానని, లా అండ్ ఆర్డర్ అంటే ఎలా ఉంటుందో వైసీపీకి రుచి చూపిద్దామని అన్నారు. జగన్ హయాంలో కొందరు పోలీసు అధికారులు మొండిబారిపోయి ఈ విధంగా తయారయ్యారని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఇక తాజాగా ఆడబిడ్డలపై పోస్టులు పెట్టాలంటేనే భయపడేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. హద్దు మీరి ప్రవర్తిస్తున్న వారు ఇక ఖబర్దార్ జాగ్రత్త అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాలన్నీ అధ్యయనం చేసి ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్తామని అన్నారు. కొవ్వు పెరిగిన వాళ్ల కొవ్వు కరిగిస్తామని దుయ్యబట్టారు. సమర్థులుగా పోలీసులు పనిచేయాలని అన్నారు. నాగరిక ప్రపంచంలో శాంతి భద్రతలు సమర్థంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. బాంబులకు భయపడని వాడిని అసెంబ్లీలో తన భార్యను అవమానించారని కన్నీరు పెట్టుకున్నానన్న సీఎం కుమార్తె కన్నీళ్లు పెట్టుకోవడం చూసి పవన్ కళ్యాణ్ బాధపడ్డారని అన్నారు. విచ్చలవిడితనం వచ్చింది. సోషల్ మీడియాలో వాళ్ళు వాడే భాష మీరు చూస్తూ ఉంటారు. ఒక్కొక్కడికి మదం ఎక్కిపోయింది. ఆంబోతుల మారిగా తయారయ్యారు. ఆడబిడ్డల పైన ఇష్టానుసారంగా మాట్లాడతారు. ఏదంటే అది మాట్లాడతారు.
నన్ను గురించి మాట్లాడారు, అనిత ఒక ఆడబిడ్డ మంత్రి గురించి మాట్లాడారు, మా కుటుంబం అంతా మాట్లాడారు, ఎమ్మెల్యేల గురించి మాట్లాడారు, మిమ్మల్ని గురించి మాట్లాడారు. నిన్న మన పవన్ కళ్యాణ్ గురించి కూడా, ఆయన గురించి కాకుండా ఆయన పిల్లల గురించి కూడా ఇష్టానుసారంగా మాట్లాడితే ఆ పిల్లలు ఏమీ తెలియని పిల్లలు బాధపడే పరిస్థితికి వచ్చారు. అంటే యాక్షన్ తీసుకోకూడదండి వీళ్ళపైన, వదిలిపెట్టాలండి వీళ్ళని. అంటే మతం ఎక్కువైపోయి, కొవ్వు ఎక్కువైపోయి నేరస్తులుగా తయారై, ఆ నేరస్తులే ఈరోజు మన వాళ్ళందరినీ మీరు చూస్తే సాధారణంగా ప్రభుత్వాలు మారితే కొత్తగా వచ్చే ముఖ్యమంత్రులు తమకు అనుకూలంగా ఉండే అధికారులను నియమించుకుంటారు. లేదంటే అంతకు ముందున్న ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసే అధికారులను ప్రధానమైన బాధ్యతల నుంచి తప్పిస్తారు. అయితే చంద్రబాబు సీఎంఐ 4-5 నెలలు గడుస్తున్న జగన్ భక్త అధికారులను ఉపేక్షించడంపై ఎప్పటినుంచో టీడీపీ శ్రేణులు అసంతృప్తితో ఉన్నాయి. ఎందుకంటే రెవెన్యూ, పోలీస్ ఇలాంటి డిపార్ట్మెంట్లలో తమకు పనులు కావడం లేదు అని టీడీపీ శ్రేణులు గగ్గోలు పెడుతున్నాయి. ముఖ్యంగా వైసీపీలో ఉన్న కొంతమంది సోషల్ మీడియా కార్యకర్తలు పవన్ కళ్యాణ్ పైన, చంద్రబాబు పైన, వారి కుటుంబ సభ్యులపైన జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఏ విధంగా అయితే రెచ్చిపోయారో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే స్థాయిలో రెచ్చిపోతున్నారు. అయినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు పోలీసు అధికారులు. వర్ర రవీంద్రారెడ్డి ఒక్కడే కాదు, అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రభుత్వం మారిన బండబూతులు తిడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ కూతుర్లపై సైతం నీచాతి నీచంగా మాట్లాడుతున్నారు. ఫిర్యాదులు చేసిన పోలీసు అధికారులు పట్టించుకోని పరిస్థితి. కేబినెట్ భేటీలో సైతం పవన్ ఇదే విషయాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అందుకే మొన్నటికి మొన్న హోంశాఖ గట్టిగా చర్యలు తీసుకోవాలి అంటూ అనితను ఉద్దేశించి పవన్ మాట్లాడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా పెద్ద హోదాల్లో ఉన్న కొంతమంది పోలీసు అధికారులు ఇంకా వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారనేది పవన్ వ్యాఖ్యలతో స్పష్టమైపోయింది. బోరిగడ్డ అనిల్కు బిర్యానీ పెట్టించడం, వర్రా రవీందర్రెడ్డిని వదిలిపెట్టడం లాంటి ఘటనలపై సీరియస్ అయిన సర్కార్ అతి త్వరలోనే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ప్రభుత్వాలు మారగానే తమ మాట వినే అధికారులనే నియమించుకుంటూ ఉంటాయి ప్రభుత్వాలు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చి 4-5 నెలలు గడుస్తున్నా పెద్దగా ప్రక్షాళన చేసినట్లు కనిపించడం లేదు. చాలా చోట్ల జగన్ భక్త అధికారులు వైసీపీకి కొమ్ము కాస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనిపై గట్టిగా స్పందించారు. చంద్రబాబు కూడా పవన్ వ్యాఖ్యలపై స్పందించి అతి త్వరలోనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరి ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థలో ఏ మేరకు మార్పులు జరగబోతున్నాయో అన్నది తేలాల్సి ఉంది.